సో, ముందుగా ఈరోజు అందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు. ఈ విజయదశమి శుభాకాంక్షల రోజొచ్చేసి 10థ్ క్లాస్ ఎవరైతే చదువుతున్నారో వాళ్ళకు ఈ విజయదశమి రోజొచ్చేసి వాళ్ళ జీవితంలో హ్యాపీనెస్ అనేటువంటిది ఉండాలి. తర్వాత వారి యొక్క విజయానికనేటువంటిది పునాది కావాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో ఈరోజు మనం ఈ ఆర్‌డిటి సెట్ 2024 కోచింగ్‌కి సంబంధించినటువంటి కోచింగ్ అనేటువంటిది యూట్యూబ్‌లో కూడా లైవ్ అనేటువంటిది మనం ఇవ్వడం జరుగుతున్నదనమాట. అంటే యూట్యూబ్‌లోనే కాదు, ఇంకా చాలా ఈ యొక్క లైవ్ అనేటువంటిది ఎలా జరుగుతుంది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నా యొక్క టార్గెట్ ఏమంటే ఓన్లీ ఫర్ గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్. ఎందుకు గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్‌కే ఇవ్వాలి అనేటువంటి దానికొచ్చేసి ఈరోజు ఫస్ట్ లైవ్ కాబట్టి ఇంట్రడక్షన్ పార్ట్ చెప్తున్నాను. సో, ఇక్కడ విషయం ఏమంటే, కొంతమంది పేద పిల్లలు చదువుతోనే ఏమైనా సాధించొచ్చు. అంటే చదువు అనేటువంటిది అందని ద్రాక్షలాగా ఉండకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్. కార్పొరేట్‌లో అనేటువంటిది పిల్లలకి చదువుతున్నాము. కార్పొరేట్‌లోని మార్క్స్ అనేటువంటిది మనకు ఒక విద్యార్థి అకాడమీ ద్వారా రావాలా. మన పిల్లల యొక్క గవర్నమెంట్ చదివేటువంటి పిల్లల యొక్క భవిష్యత్తుకు బంగారు బాట అనేటువంటిది ఒక విద్యార్థి అకాడమీ వేయడానికి మార్గం చూపించాలా అనేటువంటి ఒక సంకల్పంతో ఇది సౌత్ ఇండియానే ఎంటైర్ కూడా మనం చేసి ఒక 200 దాకా మనకు ఉద్యోగాలు అనేటువంటిది ఇవ్వాలనేటువంటిదే నా యొక్క ధ్యేయం అనమాట. సో, ఈరోజు వచ్చేసి మనకు ముఖ్యంగా అనంతపురం జిల్లాలోని గాని తీసుకున్నట్లయితే చాలా వరకు చూస్తున్నాము ఆర్‌డిటి సెట్‌కి చాలా ప్రిఫరెన్స్ ఇస్తారు. ఎందుకు ఆర్‌డిటి సెట్‌కి ప్రిఫరెన్స్ ఇవ్వాలి అంటే గాని, ఇక్కడ ముఖ్య ఉద్దేశ్యం వచ్చేసి ఏమి జరుగుతున్నదంటే, పిల్లలకు ఫ్రీ ఎడ్యుకేషన్ అనేటువంటిది ఇస్తుంది. అంటే 6 సంవత్సరాల పాటు మనకు పిల్లలకి ఎడ్యుకేషన్ అనేటువంటిది వాళ్ళు చూసుకుంటారు. ఏ అమౌంట్ అయినా గానీ, లేదంటే ఎనీ పర్పస్ వాళ్ళే హెల్ప్ చేస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎంబీబీఎస్ కావచ్చు, బీటెక్ కావచ్చు, సివిల్స్ కావచ్చు, ఏదైనా కానీ. అలాంటి క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేటువంటిది ఫ్రీగా రావడానికొచ్చేసి ఉన్నటువంటి ప్రాథమికమైనటువంటి అర్హతలు ఏమంటే, ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి ఏ కమ్యూనిటీ అయినా పర్లేదు. అనంతపురం జిల్లాలో ఎక్కడ చదివినా కానీ ప్రభుత్వ పాఠశాలలో ఏవి మోడల్ స్కూల్ కావచ్చు, కస్తూర్బా స్కూల్ కావచ్చు, లేదంటే గిరిజన ట్రైబల్ వెల్ఫేర్ కావచ్చు, ఏపీఆర్‌జేసీ కావచ్చు, ఏపీఎస్‌డబ్ల్యూఆర్ కావచ్చు, ఎనీ స్కూల్ గవర్నమెంట్ స్కూల్‌లో చదివి ఉండాలి. ఎనీ కమ్యూనిటీ. నెంబర్ 2 వచ్చేసి ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్‌లో చదివి మళ్ళా గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా ఎలిజిబిలిటీ కాదనమాట. నెక్స్ట్ వచ్చేసి మన పిల్లవాళ్ళు వచ్చేసి ప్రైవేట్ స్కూల్‌లో చదివారనుకోండి, ఒక సందర్భంలో వాళ్ళకు అర్హత వర్తిస్తుంది. ఎందుకు? స్పాన్సర్‌షిప్ అనేటువంటిది ఉన్నాదనుకోండి, ఆ స్పాన్సర్‌షిప్ కలిగి ఉన్నప్పుడు వచ్చేసి మనకు ప్రైవేట్ స్కూల్‌లో చదివినప్పటికీ కూడా వాళ్ళు ఎగ్జామ్ రాసుకోవడానికి అర్హత ఉన్నాది. అదే స్పాన్సర్‌షిప్ గాని లేకపోతే గాని వాళ్ళు అర్హత అనేటువంటిది ఉండదనమాట. ఆ విధంగా ఇది ప్రైమరీ మినిమమ్ అర్హత. సెకండ్, మనకు ఎవరు ఎలిజిబుల్ ఉంటుంది ఎగ్జామ్స్ రాసుకోవడానికి అంటే అందరూ రాసుకోవచ్చా అంటే, యాక్చువల్‌గా మార్క్స్ అనేటువంటివి మినిమమ్ లాస్ట్ ఇయర్ 2022లో మీరు చూసుకున్నట్లయితే 480 మార్క్స్‌కొచ్చేసి మనకు అంటే 480 మార్కులకు మినిమమ్ హైయెస్ట్ 480 నుంచి 570, 580 ఎంతొచ్చినా గానీ అలాంటి వాళ్ళకు అంటే 80% ఉన్నది. ఓకేనా? సో, తర్వాత మామూలుగా వచ్చేసి 510 మార్క్స్ 510 నుంచి 500 పైన మార్క్స్ అనేటువంటివి వచ్చాయనుకోండి. అబోవ్ 500 పైన మార్క్స్ వచ్చాయనుకోండి, 500 అబోవ్ కంపల్సరీ మీరు ఎలిజిబిలిటీ అనేటువంటిది సాధించినట్లే. ఇది గుర్తుపెట్టుకోండి. సో, ఇప్పుడు ఈరోజు క్లాస్‌లో వచ్చేసి హీట్ లెసన్‌కి సంబంధించినటువంటి
కొన్ని ఇంపార్టెంట్ క్వెషన్స్ అనేటువంటిది నేను ఎక్స్‌ప్లనేషన్ చేస్తున్నాను. బేసిక్ టెర్మినాలజీ. ఆ బేసిక్ టెర్మినాలజీలో మనకు సో, ఏ విధంగా ఉన్నాది? క్వెషన్ అనేటువంటిది ఏమి అనేది మనం చూద్దాం. సో, ఇక్కడ ఫస్ట్ క్వెషన్ ఏమంటే హీట్. మనకున్న ఫిజిక్స్‌లో ఫస్ట్ చాప్టర్ ఏది ఉన్నాది అంటే హీట్ అన్నమాట. సో, మనకొచ్చేసి ఫిజిక్స్‌లో ఫస్ట్ చాప్టర్ వచ్చేసి హీట్ అనే చాప్టర్ ఉన్నాది. సో, కెన్ యూ ఎనీవన్ వాచింగ్ ద లైవ్ ప్లీజ్ చాట్ బాక్స్. సో, హాయ్ సర్. సో, లైక్ దట్ ప్లీజ్. హాయ్ డియర్ స్టూడెంట్స్. డియర్ స్టూడెంట్స్. సో, ఇక్కడ కెన్ యూ రిప్లై మీ? ఎనీవన్ ఎనేబుల్ ద చాట్ ప్లీజ్. సో, ఇక్కడ ఏంటంటే మనకు ఈ యొక్క ఏది హీట్ లెసన్ గాని తీసుకున్నట్లయితే హ్యూమిడిటీ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి హీట్ లెసన్‌లో హీట్ అంటే ఏంటి? హ్యూమిడిటీ అంటే ఏమిటి? తర్వాత ఈ అసలు ఏంటి అనేది గన మనం గాని తీసుకున్నట్లయితే హ్యూమిడిటీ అంటే ఏమంటే తెలుగులో వచ్చేసి ఆర్ద్రత అని అంటాము. సో, ఇక్కడ ఈ హ్యూమిడిటీ లెసన్‌లో వచ్చేసి వాట్ ఈజ్ మీన్ బై హ్యూమిడిటీ అంటే ద అమౌంట్ ఆఫ్ వాటర్ వేపర్. హ్యూమిడిటీ అంటే ఏమంటే ద అమౌంట్ ఆఫ్ వాటర్ వేపర్. అంటే వాటర్‌లో అంటే నీటి మన ఏదైతే ఒకవేళ మనకు హీట్ నుంచి కావచ్చు, లేదంటే ఆహ్, సో, దీని అంటే ఆహ్, అమౌంట్ ఆఫ్ వాటర్ వేపర్ ప్రెజెంట్ ఇన్ ఎయిర్. ఫర్ ఎగ్జాంపుల్ పొద్దున్నే మనము కాఫీ చేస్తుంటాం. లేదంటే వంట చేస్తుంటాం. అలాగా మనం వచ్చినప్పుడు ఎక్కువ హీట్ వల్ల ఏమవుతాది అంటే, ఆ యొక్క వాటర్ వేపర్ అంటే ఏమంటే, నీటికి ఆ యొక్క వాటర్ అనేది ఆవిరి అయ్యే మూవ్‌మెంట్‌లో వచ్చేసి బాష్పీభవనం చెందినటువంటి వాటర్ అనేది మూతకు ఉంటుందనమాట. సో, అలాగా మూతకు ఉన్నప్పుడొచ్చేసి ఆ యొక్క వాటర్ వేపర్‌ని అంటే నీటి ఆవిరి అని అంటాం మనం మామూలుగా. అలాంటి నీటి ఆవిరి దాన్ని వాటర్ వేపర్ అని అంటాం. ఆ యొక్క వాటర్ వేపర్ అంటే ద అమౌంట్ ఆఫ్ వాటర్ వేపర్ ప్రెజెంట్ ఇన్ ఎయిర్ అంటే గాలిలో ఎంత ఉన్నాది వాటర్ వేపర్ అని తెలిపే దాన్నే మనం ఏమంటామంటే హ్యూమిడిటీ అని అంటాం. ద అమౌంట్ ఆఫ్ వాటర్ వేపర్ ప్రెజెంట్ ఇన్ ఎయిర్ ఈజ్ కాల్డ్ హ్యూమిడిటీ. నెక్స్ట్ సెకండ్ క్వెషన్. సెకండ్ క్వెషన్ ఏమంటే ఇవన్నీ 1 మార్క్ క్వెషన్స్ అండి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ లెటెంట్ హీట్ ఆఫ్ ఫిజియన్? లెటెంట్ హీట్ ఆఫ్ ఫిజియన్ ఏమంటే at constant temperature. So, latent heat of fission at constant temperature, the heat energy required to convert 1 gram of solid completely into liquid, that is called latent heat of fission. అంటే ఏంటంటే ఒక కాన్స్టాంట్ అంటే స్థిరంగా ఉన్నటువంటి ఉష్ణోగ్రత వద్ద వచ్చేసి ఎంత ఎనర్జీ కావాలి అంటే 1 గ్రామ్ అంటే ఒక ఘన పదార్థంలో ఉన్నటువంటి దాన్నొచ్చేసి సో, గ గ ఘన పదార్థంలో ఉన్నటువంటి దాన్నొచ్చేసి కంప్లీట్‌గా అది లిక్విడ్‌గా చేంజ్ కావడానికి పట్టేటువంటి దానినొచ్చేసి మనం ఏమని అంటామంటే, ఆ యొక్క హీట్‌ని కావాల్సినటువంటి హీట్‌ని ఎంతైతే హీట్ ఎనర్జీ రిక్వైర్ అవుతుందో దాన్నేమని అంటామంటే, లెటెంట్ హీట్ ఆఫ్ ఫిజియన్ అనేసి అంటామనమాట. నెక్స్ట్ ఇక్కడ ఇంకో క్వెషన్ ఏమున్నాదంటే, గివ్ ఎన్ ఎగ్జాంపుల్ టు ఎక్స్‌ప్లెయిన్ థట్ ఎవాపరేషన్ ఈజ్ ఎ కూలింగ్ ప్రాసెస్. అంటే ఎవాపరేషన్ అనేది కూలింగ్ ప్రాసెస్ అనే దానిని నీకు ఏ విధంగా ఎక్స్‌ప్లనేషన్ చేస్తావు? దానికి ఎగ్జాంపుల్స్ వచ్చేసి ఏమి? డ్రైయింగ్ ఆఫ్ వెట్ క్లాత్స్. డ్రైయింగ్ ఆఫ్ వెట్ క్లాత్స్ అంటే తడిగా ఉన్నటువంటి బట్టలనేటువంటివి డ్రై కావడం. నెక్స్ట్ వెన్ ద ఫ్లోర్ ఈజ్ వాష్డ్ విత్ వాటర్, ద వాటర్ ఆన్ ద ఫ్లోర్ డిసపియర్స్. నెక్స్ట్ స్వెట్. అవన్నీ కూడా మనము ఎగ్జాంపుల్స్ చెప్తామనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి ఏమున్నాదంటే, డిఫైన్ హీట్. వాట్ యూ మీన్ బై హీట్? హీట్ ఈజ్ ఎ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. హీట్ ఈజ్ ఎ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ విచ్ ఈజ్ ట్రాన్స్‌ఫర్డ్ ఫ్రమ్ వన్ బాడీ టు ది అదర్ బాడీ
due to the difference in their temperature. Heat is a form of energy which is transferred from one body to another body. One body to another body due to the difference in their temperature. అంటే హీట్ అనేటువంటిది ఒక శక్తి రూపం అన్నమాట. దీనిని యాక్చువల్‌గా మనకు లా ఆఫ్ హీట్ కన్జర్వేషన్, ఎనర్జీ కన్జర్వేషన్ అనేటువంటిది ఏమి చెప్తుందంటే, లా ఆఫ్ కన్జర్వేషన్, ఎనర్జీ కన్జర్వేషన్ ఏం చెప్తాదంటే, హీట్ ఈజ్ నెవర్ డెస్ట్రాయ్స్, నెవర్ క్రియేట్స్. అంటే ఇక ఎనర్జీని నైదర్ నాట్ క్రియేట్స్ అండ్ ఆల్సో నైదర్ డెస్ట్రాయ్స్, బట్ ఈజ్ ఇట్ పాసిబుల్ టు ట్రాన్స్ఫర్ ఫ్రమ్ వన్ ఎనర్జీ టు అనదర్ ఎనర్జీ. ఫర్ ఎగ్జాంపుల్, కాంతి ఎనర్జీని వచ్చేసి మనము రసాయనిక ఎనర్జీగాను చేంజ్ చేయొచ్చు, లేదంటే విద్యుదయస్కాంత ఎనర్జీగాను చేయొచ్చు. కానీ వాటిని నాశనం చేయలేము, అలాగని సృష్టించలేము. ఎనర్జీని వచ్చేసి మనము సృష్టించలేము అనమాట. ఓకేనా? ఆ విధంగా హీట్ అనేటువంటి దానిని కూడా, అంటే ఉష్ణం అనేటువంటిది ఏదైతే ఉన్నాదో ఆ ఉష్ణాన్ని కూడా వీఆర్ నాట్ క్రియేటింగ్, అంటే క్రియేట్ చేసే కాదు. అదే హీట్ ఈజ్ ఎ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ, ఇది ఒక శక్తి రూపం. కానీ ఇక్కడ వచ్చేసి దానిని మనం ట్రాన్స్ఫర్ ఫ్రమ్ వన్ బాడీ టు అదర్ బాడీ డ్యూ టు ది డిఫరెన్స్ ఇన్ దేర్ టెంపరేచర్. అంటే ఉష్ణోగ్రతలో తేడా ఉంటుంది తప్ప ఇంకేమీ ఉండదు. సో ఇది హీట్ అనమాట. హీట్ అంటే ఏమి? హీట్ ఈజ్ ఎ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. It is a form of energy which is transferred from one body to the other body due to the difference in their temperature. That is called which one? Heat anamata. Next వచ్చేసి what is meant by thermal equilibrium? Thermal equilibrium అంటే ఏమి? Two bodies are at the same temperature, then they are said to be in thermal equilibrium. ఈక్వల్గా ఉన్నదనుకోండి, దాన్ని మనం ఏమని అంటామంటే థర్మల్ ఈక్విలిబ్రియం అనేసి అంటాము. ఓకేనా? సో టూ బాడీస్ అనేటువంటివి మనకు సేమ్గా ఉన్నాయంటే దాన్ని ఏమని అంటామంటే మనము థర్మల్ ఈక్విలిబ్రియం అనేసి అంటాం అన్నమాట. నెక్స్ట్ డిఫైన్ డ్యూ. డ్యూ అంటే ఏంటి? డ్యూ అంటే ఏమిటంటే, ఈ యొక్క డ్యూ అంటే ఏమి? ద వాటర్ డ్రాప్లెట్స్ కండెన్స్డ్ ఆన్ సర్ఫేస్ ఆర్ నోన్ యాజ్ డ్యూ. నెక్స్ట్ బాయిలింగ్ అంటే ఏంటి? బాయిలింగ్ ఈజ్ ఎ ప్రాసెస్ ఇన్ విచ్ ద సబ్స్టెన్స్ చేంజెస్ ఫ్రమ్ లిక్విడ్ టు గ్యాస్. బాయిలింగ్ అంటే ఏమంటే, ఆ యొక్క ఏదైతే ప్రాసెస్, అంటే ఏ ప్రాసెస్ ఉంటే ఇక్కడ ఏముంటుందంటే, ఇక్కడ బాయిలింగ్లో మామూలుగా బాయిలింగ్లో వచ్చేసి మనకు ఉన్నటువంటిది ఏమి ఇక్కడ అంటే, ఈ ప్రాసెస్ అంటే ద సబ్స్టెన్స్ చేంజెస్ ఫ్రమ్ లిక్విడ్ టు గ్యాస్. అంటే ద్రవ స్థితిలో, అంటే లిక్విడ్ అంటే ఏంటి? వాటర్ స్థితిలో ఉన్నటువంటి దానిని గ్యాస్ రూపంలోకి పోయేటువంటి దాన్ని వచ్చేసి మనం ఏమంటామంటే, దాన్ని ఏమని అంటామంటే మనము బాయిలింగ్ అనేసి అంటాము. నెక్స్ట్ మెల్టింగ్ అంటే ఏంటి? ద ప్రాసెస్ ఇన్ విచ్ ద సబ్స్టెన్స్ చేంజెస్ ఫ్రమ్ సాలిడ్ టు లిక్విడ్, దట్ ఈజ్ కాల్డ్ మెల్టింగ్. మెల్టింగ్ అంటే ఏంటంటే, ఇక్కడ చూడండి, బాయిలింగ్ అంటే ఏమి? లిక్విడ్ టు చేంజ్ ఇన్ టు గ్యాస్. సో లిక్విడ్ ఎల్జీ అనేది గుర్తుపెట్టుకోండి. బాయిలింగ్ అంటే అన్నట్టే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమి అంటే, సో బాయిలింగ్ అంటే అన్నట్టు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. సో బాయిలింగ్ బి, ఓకేనా? ఎల్జి, బిఎల్జి. బిఎల్జి అంటే మీన్స్ వాట్? బి ఫర్ స్టాండ్స్ ఫర్ బాయిలింగ్. బి స్టాండ్స్ ఫర్ బాయిలింగ్. బి స్టాండ్స్ ఫర్ బాయిలింగ్. Converts, boiling means converts from liquid to, so liquid to gases. It is called boiling. It is called boiling. Okay na? So gases is convert into gases is convert into so gases is convert into gas, ante liquid is changes into gas state. That is called what? Boiling. That is called what? బాయిలింగ్ అనేసి అంటాము. మెల్టింగ్ అంటే ఏమిటి? రివర్స్. మెల్టింగ్, ఎం ఫర్ మెల్టింగ్. మెల్టింగ్ మీన్స్ వాట్? డి. సో మెల్టింగ్ అంటే ఏంటి? లిక్విడ్ స్టేట్ టు, సో ఇక్కడ వచ్చేసి లిక్విడ్ చేంజ్ టు గ్యాస్ స్టేట్, దట్ ఈజ్ కాల్డ్ బాయిలింగ్. సో బిఎల్జి, బిఎల్జి. సో యూ హ్యావ్ టు రిమెంబర్. సో బిఎల్జి, యూ హ్యావ్ టు రిమెంబర్ ఆల్ ఆఫ్ యూ. సో బిఎల్జి, BLG. Okay na? Next same like that,
BLG after melting, MSL, MSL, ఓకేనా, ఎంఎస్ఎల్, ఓకేనా. ఎంఎస్ఎల్ అంటే ఏమిటి? ఎం ఫర్ మెల్టింగ్. మెల్టింగ్ అనేటువంటిది దాన్ని ఏమంటామంటే మనము ఎం ఫర్ మెల్టింగ్ ద సబ్స్టెన్స్ చేంజెస్ ఫ్రమ్ సాలిడ్ టు లిక్విడ్ స్టేట్. సాలిడ్ టు లిక్విడ్ స్టేట్, దట్ ఈజ్ కాల్డ్ విచ్ వన్? మెల్టింగ్ అనేసి అంటాం అనమాట. ఇంకా నెక్స్ట్, వాట్ ఆర్ ద డిఫరెంట్ ఎనర్జీస్ పొసెస్డ్ బై సిస్టమ్ అంటే బాడీ ఆర్ మెటీరియల్. సో లీనియర్ కైనెటిక్ ఎనర్జీ, రొటేషనల్ కైనెటిక్ ఎనర్జీ, వైబ్రేషనల్ ఎనర్జీ అండ్ పొటెన్షియల్ ఎనర్జీ అండ్ ఇంటర్నల్ ఎనర్జీ. నెక్స్ట్ ఇక్కడ ఆన్ విచ్ ఫ్యాక్టర్స్ డస్ రేట్ ఆఫ్ ఎవాపరేషన్ డిపెండ్ అంటే రేట్ ఆఫ్ ఎవాపరేషన్ అనేటువంటిది ఏ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది? వన్ ఈజ్ సర్ఫేస్ ఏరియా, టెంపరేచర్, ద అమౌంట్ ఆఫ్ వేపర్ ఆల్రెడీ ప్రెజెంట్ ఇన్ ద సరౌండింగ్ ఎయిర్, ఓకేనా. సో దిస్ ఈజ్ అబౌట్ ది ఎవాపరేషన్ ఎక్కడ ఏ ఫ్యాక్టర్స్ డిపెండ్ అయి ఉంటాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏంటి, గివ్ సమ్ లిక్విడ్స్ అంటే ఇక్కడ సాలిడిఫై ఇన్ వింటర్ రీజన్, కోకోనట్ ఆయిల్, ఘీ ఆర్ సమ్ లిక్విడ్స్ విత్ సాలిడిఫై ఇన్ వింటర్ సీజన్. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏమున్నాయంటే ఇంకా కొన్ని, వెన్ డు యూ సే థర్మల్ ఈక్విలిబ్రియం అంటే ఇంకా ఆల్రెడీ నేను చెప్పాను అదే, బోత్ ఆర్ సేమ్ టెంపరేచర్ అనేది, ఓకేనా. నెక్స్ట్ మెల్టింగ్ పాయింట్ అంటే ఏంటి? ఏ ఉష్ణోగ్రత అయితే వాట్ ఈ మీన్ బై మెల్టింగ్ పాయింట్ అంటే బీపీ. సో బీపీ మీన్స్ బాయిలింగ్ పాయింట్, ద టెంపరేచర్ అట్ విచ్ ద సబ్స్టెన్స్ చేంజెస్ ఫ్రమ్ లిక్విడ్ టు గ్యాసెస్, ద స్టేట్ at the fixed temperature, that is called which one? Boiling point. The temperature at which the substance changes from liquid to gaseous state, at the fixed temperature, that is called boiling point, next that is called boiling point. What is melting point? The temperature at which the substance changes from solid to liquid state at constant temperature, that is called melting point, okay na. Next వచ్చేసి what are the phases of water present at 0 degrees centigrade? The answer 2 pages, namely one is ice and water. Next ఇక్కడ ఏంటి, what happens if external pressure of liquid increases? The boiling point of the liquid will increase. Next, does ice melt at 0 degrees centigrade? Yes, because the external pressure increases, it melts at low temperature, ఓకేనా. సో ఈ విధంగా మనకు క్వశ్చన్స్ అనేటువంటి ఫిజిక్స్లో అనేటువంటివి రావడానికి చాలా ఆస్కారం అనేటువంటిది ఉన్నది, ఓకేనా. ఈ విధంగా అంటే క్వశ్చన్స్ అనేటువంటివి మనం ఫిజిక్స్లో వచ్చేసి ఇంకా ఏ విధంగా మనకు క్వశ్చన్స్ అనేటువంటివి రైజ్ అవుతాయి అంటే, ఇక్కడ గుర్తుపెట్టుకున్నట్లయితే మనకు ఇక్కడ ఏమున్నది, బాయిలింగ్ పాయింట్ కావచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ముఖ్యంగా మనకు ఫిజిక్స్లో చదవవలసినటువంటి హీట్లో వచ్చేసి ఫిజిక్స్లో ముఖ్యంగా చదవలసినటువంటివి ఏమేమి ఉన్నాయంటే, మెయిన్ థింగ్ ఇక్కడ, సో ఒకటి మెయిన్ థింగ్ వచ్చేసి ఇక్కడ ఏమేమి ఉన్నాయి. సో వాట్ ఈజ్ మీన్ బై హీట్, ఓకేనా. వాట్ ఈజ్ మీన్ బై హీట్, ఓకే. సో హీట్ లెసన్. సో హీట్ అంటే ఏమి, దాని తర్వాత నెక్స్ట్ ఏంటి ఏం చదవాల. సో టర్మినాలజీ, బాయిలింగ్ అంటే ఏంటి, బాయిలింగ్ మీన్స్ వాట్. నెక్స్ట్ వచ్చేసి బాయిలింగ్ పాయింట్ మీన్స్ వాట్, ఓకేనా, బాయిలింగ్ పాయింట్. నెక్స్ట్ వచ్చేసి అదేవిధంగానే ఏంటి తెలుసుకోవాలా, మెల్టింగ్. సో మెల్టింగ్ అంటే ఏంటి, మెల్టింగ్ పాయింట్ అంటే ఏంటి. సో మెల్టింగ్ అనేటువంటిది ఏ విధంగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మెల్టింగ్ పాయింట్ అంటే ఏంటి, మెల్టింగ్ పాయింట్ అంటే ఏంటి. నెక్స్ట్ వచ్చేసి అదే ఇంకో విధంగా థర్మల్ ఈక్విలిబ్రియం, వాట్ ఐ మీన్ బై థర్మల్ ఈక్విలిబ్రియం. నెక్స్ట్ అదే విధంగానే థర్మల్ ఈక్విలిబ్రియం ఎట్ ద సేమ్ టైం. నెక్స్ట్ అదే విధంగా ఇంకా ఇక్కడ తెలుసుకోవాల్సినటువంటివి ఏంటి, డ్యూ, కండెన్సేషన్, ఫాగ్, ఓకేనా. సో డెఫినేషన్స్ ఆఫ్ బాయిలింగ్, డెఫినేషన్స్ ఆఫ్ మెల్టింగ్, డెఫినేషన్ ఆఫ్ ఫ్రీజింగ్, నెక్స్ట్ కండెన్సేషన్, నెక్స్ట్ వచ్చేసి ఎవాపరేషన్, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి డ్యూ, హౌ టు డ్యూ అనేటువంటి ఫామ్ అవుతుంది. ఇవన్నీ కూడా కీవర్డ్స్ చాలా 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 ఇంపార్టెంట్. అదేవిధంగానే ఇంకా ఇందులో 4 మార్క్స్ క్వశ్చన్స్ అనేటువంటి మనకు గణ రావడానికి ఉన్నటువంటి అర్హత ఏమేమి ఉన్నది అంటే, ఇంకా ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే, టెంపరేచర్ అనేటువంటిది ఏ విధంగా మనము చేంజెస్ అవుతుంది అంటే, ఫారిన్ హీట్ని
మనం ఏ విధంగా సెల్సియస్‌లోకి చేంజ్ చేయొచ్చు. సో, సెల్సియస్‌లోకి ఏ విధంగా కన్వర్ట్ చేస్తాము. ఫారెన్‌హీట్‌ని ఏ విధంగా సెల్సియస్‌లోకి కన్వర్ట్ చేస్తాము. అదే విధంగా సెల్సియస్‌ని ఏ విధంగా ఫారెన్‌హీట్‌లోకి కన్వర్ట్ చేస్తాము. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ముఖ్యంగా ఇందులో నేర్చుకోవాల్సిందొచ్చేసి ఒక 4 మార్క్స్ క్వెషన్ ఉన్నాది. ఏది స్పెసిఫిక్ హీట్. వాట్ యూ మీన్ బై స్పెసిఫిక్ హీట్ దట్ యాక్టివిటీ. సో, ఆ యాక్టివిటీ వెరీ, 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 వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? అండ్ ఆల్సో ఈ యొక్క బ్లడ్ గాని ఏవన్నా కొన్ని స్పెసిఫిక్ హీట్స్ అనేటువంటి సబ్స్టెన్సెస్ అనేటువంటివి ఎంతుంటాయి అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకా నెక్స్ట్ దాని తర్వాత ఇంకా ఏమున్నాయంటే చెప్పుకోవడానికి ఈ యొక్క కీవర్డ్సు. సో, ఆ యొక్క ఉన్నటువంటి ద ఏది ద స్పెసిఫిక్ ఎక్స్‌పెరిమేటర్‌ను ఎక్స్‌పెరిమే ఎక్స్‌పెరిమెంట్ కూడా చాలా ఇంపార్టెంట్ అనేటిది ఉంటుందనమాట. సో, ఈ విధంగా మనకు చదివేటప్పుడు ఏది గూడా మనకు పిన్ టు పిన్ అంటే టెక్స్ట్ బుక్ అనేటువంటిది చదవాలి. అండ్ ఆల్సో విత్ ప్రాక్టికల్‌గా మనం చదివితే ఆటోమేటిక్‌గా వచ్చేసి ఏమొస్తాయంటే, సో, సబ్జెక్ట్ అనేటువంటిది చాలా 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 ఇంపార్టెంట్ అనేటువంటిది కావాలి. సో, ఇది మనం ఎక్కడ లైవ్ అనేటువంటిది ఈరోజు విజయదశమి పండుగ రోజు నుంచి ఈరోజు నుంచి మనకు స్టార్ట్ అవుతాది. సో, ఎవ్రీడే వచ్చేసి మనకు ముఖ్యంగా షెడ్యూల్ చేస్తాను. సో, ఈరోజు స్టార్ట్ చేయాలి. సో, ముఖ్యంగా సో, రేపు గూడా షెడ్యూల్ చేస్తాను. ముందుగా ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతాది. దీనికి మనం ఏం చేస్తున్నామంటే, ఇక్కడ ఇంకా మనం ఏం చేస్తున్నామంటే, ఈ యొక్క ఏమి ఈ ఏదైతే ఉన్నాదో ఈ యొక్క కోచింగని సో, బాగా పబ్లిష్ చేయండి. పిల్లలకి మనం ఫ్రీగా కోచింగ్ అనేటువంటిది 1 మంత్ పెట్టాము. సో, ఆ 1 మంత్ ఫ్రీ కోచింగ్ యుటిలైజ్ చేసుకోండి. సో, మనకింకా ఏదైనా మార్పులు, చేర్పులుంటే సో, 1 మంత్ తర్వాత మనకి యాక్సెస్ అనేటువంటిది ఏ విధంగా ఉంటుందంటే, విద్యార్థి అకాడమీ యాప్‌లో వచ్చేసి మనం వీడియోస్ అప్‌లోడ్ చేయడం జరుగుతాది. ఎవ్రీడే టెస్ట్ సీరీస్ అనేటువంటివి ఉంటాయి. సో, మీకి వీక్లీ మనకు సక్సెస్ మీట్ అనేసి ఒక మేడం మీకు కాల్ చేయడం జరుగుతాది. ఇవన్నీ కూడా పేరెంట్స్‌తో మాట్లాడము. ఏ గవర్నమెంటు స్కూలుకు మేము ఎంత వరకు అయినా గాని మనకు ఒక ట్రాక్ అనేటువంటిది మనకు విధించాలి అనేటువంటి ఒక చేంజ్ ఎసెస్ అనేటువంటిది ఒక విద్యార్థి ఎడిటెక్ అనేటువంటిది తీసుకొని వస్తాదనమాట. సో, మరి ఇది సో, ఇంట్రడక్షను. సో, అందుకనేసి నేను ముగిస్తున్నాను. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్ ఎవ్రీవన్. సో, థాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ ఎవ్రీవన్. నైట్.